కానీ ఈ రోజున ఏమైంది సార్? నిజ నిజం ఖచ్చితంగా బయటకొచ్చింది. మరి జత్వానీ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అల్టిమేట్ గా మరి ఈ రోజున బలైపోయింది ఎవరండి? ముగ్గురు మంచి ఆఫీసర్లే కదా! ఆ ఆఫీసర్లు ఆ అమ్మాయి యొక్క పూర్వాపరాలన్నీ తెలుసుకునే అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్‌కి ఇన్ఫార్మ్ చేసే యాస్ పర్ లా వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితయితే, మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని గాని, విశాల్ గున్నే గారిని గాని, క్రాంతి రాణా టాటా గారిని గాని, అలాగే ఏసీపీ హనుమంతరావు గారిని గాని ఎంత బూచుల్లా చూపిచ్చారండి. ఇప్పుడు వాళ్ళని అలాగ సైలెంట్ గా కూర్చోబెట్టినా జీతాలు ఇవ్వక తప్పదు కదా! ఒక్క మాట ఆలోచించండి. జీతం ఇవ్వకుండా ఆపడం మీ తరమా? యాస్ పర్ నార్మ్స్ అవ్వదుగా. అవును. అలాంటి మంచి ఆఫీసర్ల మరి సేవలు తీసుకోలేకపోవటం ఎవరి అలసత్వం? ఎవరి దద్దమ్మతనానికి పరాకాష్ట? ఎవరి అసమర్థత?